హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ ఏం చేసాం కదా. ఈ రోజు ఇంకో కాన్సెప్ట్ తోటి సో వెల్కమ్. సో బేసికలీ ఇక్కడ మనకి ఒక రిపోర్ట్ ఉంది, అలానే ఒక సెమెటిక్ మోడల్ ఉందన్నమాట. సో బేసికల్గా ఈ రిపోర్ట్ ఏంటంటే ఆ, నేను సీక్వెల్ సర్వ్లో ఏదైతే ఒక 3 టేబుల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టేబుల్స్ని నేను ఇక్కడ సో ఇంపోర్ట్ చేశాను ఈ రిపోర్ట్కి. ఓకే, సో ఫస్ట్ మీకు చూపిస్తాను అసలు ఈ రిపోర్ట్లో ఏముంది అనేది. సో దట్ అంటే ఇక్కడ ఏమి డిజైనింగ్ అంటే ఏమన్నా జస్ట్ టేబుల్స్ మాత్రమే ఉంటాయి అనమాట. చూడండి ఒకసారి. సో నేను ఎడిట్ చేస్తున్నాను ఇక్కడ. సో మనకి ఏమున్నాయి, టీబీఎల్ డిపార్ట్మెంట్, టీబీఎల్ ఎంప్లాయీ అండ్ టీబీఎల్ ఎంప్లాయీ హిస్టరీ. ఇలా మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. ఈ 3 టేబుల్స్ కూడా ఇంపోర్ట్ మోడ్ అనమాట. ఓకే, ఈ 3 టేబుల్స్ కూడా ఇంపోర్ట్ మోడ్ ఫ్రమ్ సీక్వెల్ సర్వర్. అయితే ఏంటంటే ఏదైతే మనకి సెమెంటిక్ మోడల్లో డేటా ఉందో టేబుల్స్ని వాటిని లోకి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఈ సెమెంటిక్ మోడల్లో ఉన్న 3 టేబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లోకి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఏంటి అనేది మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది ఆన్ ప్రిమిసెస్ కాబట్టి నేను గేట్వే అనేది ఇన్స్టాల్ చేయాలా. సో దాన్ని ప్రాపర్గా కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో దాని గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో దయచేసి చూడండి. ఇప్పుడు ఈ సెమెంటిక్ మోడల్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మీరు గేట్వే కాన్ఫిగర్ చేసిన తర్వాత ఈ సెమెంటిక్ మోడల్ కూడా సో మీరు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ లోడ్ అవుతుందిలేండి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఇక్కడ లార్జ్ సెమెంటిక్ మోడల్ స్టోరేజ్ ఫార్మాట్ అండ్ ఇంటిగ్రేషన్, ఈ 2 ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ఏదైతే సెమెంటిక్ మోడల్లో ఉన్న టేబుల్స్ని లోకి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ లార్జ్ సెమెంటిక్ మోడల్ స్టోరేజ్ ఫార్మాట్ అండ్ ఇంటిగ్రేషన్, ఈ 2 ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మీకు డిజేబుల్ అని వస్తే అడ్మిన్ పోర్టల్కి వెళ్ళి అక్కడ ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే, ఈ 2 పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి. చూడండి మనకి సో గేట్ అనేది ఈ విషయంలో అయితే రన్ అవుతుంది అనమాట. చూడొచ్చు, ఎక్కడ కూడా ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాం. డిపార్ట్మెంట్ సైన్స్ ఇప్పుడు సో చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక్కసారైనా మీరు రిఫ్రెష్ చేయాలన్నమాట. ఏదైతే సెమెంటిక్ మోడల్ ఉందో సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. చేసిన తర్వాత లేక్ హౌస్కి వెళ్తాను ఇప్పుడు. సో ఇక్కడ లేక్ హౌస్ ఒకటి తీసుకుంటాను. లేక్ హౌస్, సో టెంప్ లేక్ హౌస్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ టేబుల్స్ ఉంది కదా, సో న్యూ టేబుల్ షార్ట్ కట్. ఓకే, సో షార్ట్ కట్ మీద మనకు తెలుసు కదా రకరకాల షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట. అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని 2 కేటగిరీస్ ఉంటుంది. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ లెవెల్. ఎక్స్టర్నల్ అంటే లైక్ ఎనీథింగ్ ఏడిఎల్ఎస్, అమెజాన్, ఏడబ్ల్యూఎస్ అండ్ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఇలా రకరకాలుగా ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే డిఫైన్ చేసుకోవచ్చు. సో మనకి సెమెంటిక్ మోడల్ ఎక్కడుంది, ఇంటర్నల్ కాబట్టి మైక్రోసాఫ్ట్ వన్ లేక్. సో ఇక్కడ మనకి సో ఇంపోర్ట్ అండర్ స్కోర్ సీక్వెల్ సర్వ్ సెమెంటిక్ మోడల్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత క్లిక్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ టేబుల్స్ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో మనకి రకరకాలుగా ఉంటాయి. మనకి ఏదైతే టేబుల్స్ కావాలో అవి మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను నేను. టీబీఎల్ డిపార్ట్మెంట్, టీబీఎల్ ఎంప్లాయ్, టీబీఎల్ ఎంప్లాయ్ హిస్టరీ, ఈ 3 టేబుల్స్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత క్లిక్ అండ్ నెక్స్ట్. సో మీరు కావాలనుకుంటే పేర్లు అనేది మార్చుకోవచ్చు, మీ ఇష్టం. మీకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. నేనైతే క్రియేట్ చేస్తున్నాను. ఆ, చూసారా, సో టీబీఎల్ డిపార్ట్మెంట్ వచ్చింది, డేటా లోడ్ అవుతుంది. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్, అంటే ఒక 30 సెకండ్స్ అలా పడుతుంది అనమాట ఒకసారి. టీబీఎల్ డిపార్ట్మెంట్ అండ్ టీబీఎల్ ఎంప్లాయీ అండ్ చూడొచ్చు, ఈ 3 టేబుల్స్ అనేది వచ్చాయన్నమాట. సో ఇట్స్ లోడింగ్. మీకు ఒకసారి డేటా చూపించినట్టుంటుంది అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఓకే, నిజంగా డేటా లోడ్ అవుతుందా లేదా అని ఒక థాట్ అయితే ఉంటుంది కదా. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్ డౌట్ ఆల్సో. యా, చూడొచ్చు. సో 291 రోస్ అనమాట. అలానే ఇక్కడ రకరకాల కాలమ్స్ ఉన్నాయి కదా,
అండ్ టీవీలో ఎంప్లాయీ డేటా. సో రిఫ్రెష్. లోడ్ అవుతుంది ఇక్కడ. సో 286 రోస్ ఉన్నాయన్నమాట, మీరు చూడొచ్చు. సో డేటా కూడా అలానే టీవీఎల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో ఇక్కడ కూడా రిఫ్రెష్ చేయండి. అండ్ ఓవరాల్గా రిఫ్రెష్ చేస్తే అన్నీ వస్తాయి, కాకపోతే ఇండివిజువల్గా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మనకేంటంటే ఏదైతే లేక్ వస్తుందో, ఐ మీన్ సిమెటిక్ మోడల్ ఉందో, ఆ సిమెటిక్ మోడల్లో ఉన్న టేబుల్స్ని లేక్ హౌస్లోకి ఇంటిగ్రేట్ చేసేదాన్ని వన్ లేక్ ఇంటిగ్రేషన్ ఉంటుంది అనమాట. ఇలా కూడా చేయొచ్చు, బట్ నేనైతే పవర్ బైకి యూజ్ చేసినప్పుడు ఇంపోర్ట్ మోడ్ అయితే యూజ్ చేశాను. ఓకే, సో మనకి డీటెయిల్గా డాక్యుమెంటేషన్ కూడా ఉంది మైక్రోసాఫ్ట్ది. సో మీరు అక్కడికి వెళ్ళి చూడండి, సో దట్ ఇంకా మీకు క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.